నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సంపద పెంచి జీతాలు అడగండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలిసి పనిచేసే సత్ఫలితాలు, సీఎం చంద్రబాబు. ఏఐ రేసులో వినియోగ దేశాల విజేతలు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రపంచ కృత్రిమ మేధా రేసులో సాంకేతికతను సృష్టించి దేశాల కంటే దాని వినియోగంలో ముందుండే దేశాలే విజేతలవుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా అన్నారు. ఆధునిక టెక్నాలజీని ఆవిష్కరించిన దేశాలు, కంపెనీలు సమాజాలకు బదులు దాన్ని వేగంగా స్వీకరించి తరువాత తరం ఆవిష్కరణలు చేపట్టిన దేశాలే విజయం సాధించాయని గత సాంకేతికత విప్లవాలను అధ్యయనం చేసిన వారు గుర్తించారు అని నీతి ఆయోగ్కు చెందిన దేవయాని ఘోష్తో జరిగిన ఫైర్ సైడ్ చాట్లో పేర్కొన్నారు. భారత్ కీలకమైన దశలో ఉందని, ఏఐ టెక్నాలజీ వేగవంత వినియోగం ప్రజలతో పాటు సంస్థలకు గణనీయ ఫలితాలు అందించగలదని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ 5.75 కోట్ల డెవలపర్లతో ప్రపంచంలో అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరించనుందని నాదెల్లా అన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరికల్లా హైదరాబాద్లోనూ క్లౌడ్ రీజియన్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా కేంద్ర కార్మిక శాఖ బుధవారం మైక్రోసాఫ్ట్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అప్పులు చేయడమే ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వం అధిక వడ్డీలకు భారీ ఎత్తున రుణాలు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫలితంగా వడ్డీల రూపంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో సగటున 12% మేర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. కొన్ని రుణాలను రీడ్ షెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే 512 కోట్ల మేర ఆదాయం చేయగలిగాము. ఇక వచ్చే మార్చి నాటికి 1000 కోట్ల మేర ఆదా అవుతుంది. హెచ్ఓడీలు జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రజాధనం వృధా కాకుండా నిలువరించే అవకాశం ఉంది. మొత్తంగా అప్పులపై 7,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా. గత పాలనలో ఏపీ బ్రాండ్ పడిపోవడం వల్ల అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాటన్నింటినీ రీషెడ్యూల్ చేసి ప్రజాధనాన్ని కాపాడుతున్నాం. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రావడంతో పాటు వాళ్లకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందే. అంతా కలిసి పనిచేస్తే 3 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది అని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతినిధి సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాలు పెంపు గురించి మాట్లాడాలని ఉద్యోగులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్ని ఒకేసారి చేయలేమన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని అన్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగాన్నతులు కోరుకునే ఉద్యోగులు విధి నిర్వహణలో అదే స్థాయిలో నిబద్ధతతో పనిచేయడం ఎంతో అవసరమని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటమంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా పోరుమామిల్ల మండలం పులివీడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిబద్ధత, నిజాయితీ కలిగిన వారిని కమిటీలో ఎన్నుకోవాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సెంట్రల్ కమిటీ మన పార్టీ ఆఫీసు నుంచి, సెంట్రల్ కమిటీ నుంచి వాళ్ళకి ఐడి కార్డు వస్తుంది. మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మళ్ళీ మనకు ఓటర్ కార్డు ఏ విధంగా ఉంటుందో రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు విజయవాడ పార్టీ ఆఫీసులో కానీ, జిల్లా ఆఫీసులో కానీ ఎక్కడిపోయినా ఈ ఐడి కార్డుతో మనం అధికారుల దగ్గర కూడా పని చేసుకోవచ్చు. రేపు ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, మరి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రైతుకు సంబంధించి కానీ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు మన ప్రభుత్వం వస్తే. గతంలో ఆ విధంగా జరగలేదు. కొంతమంది అసమ్మతి కూడా ఉంది, మేము పార్టీ కష్టపడి చేస్తే మాకు లేదు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినారని చెప్పేసి అని ఆ విధంగా ఆయన దృష్టికి పోయింది. పోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా అందరినీ కూడా మన పార్టీ కష్టపడే వాళ్ళకి చేయాలి. అయితే మీరు కమిటీ ఎన్నుకునే వాళ్ళను అతి జాగ్రత్తగా ఎన్నుకోండి. కోవర్టులు, మందుకు పోయే వాళ్ళు, డబ్బులకు లొంగే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాకుండా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వాళ్ళనే ఎన్నుకోండి అని మాకు చెప్పడం, మేము మళ్ళీ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టేసి ఒకటి ఎస్సీ కమిటీ,
2 బీసీ కమిటీ, మళ్ళీ రైతు కమిటీ, మహిళా కమిటీ, మరి సోషల్ మీడియా కమిటీ, విద్యార్థి విభాగం, యువజన విభాగం, ఇది కాకుండా పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కమిటీ, ఆ కమిటీలో ఒకరు అధ్యక్షులుగా, 7 మంది ప్రధాన కార్యదర్శులుగా, 7 మంది కార్యదర్శులుగా ఆ కమిటీ 15 మందితో ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రజావైద్యం ప్రజల హక్కు అన్న నినాదంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ద్వారా కోట్లాది గలాలు ఏకమవుతున్న ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నేడు బద్వేలు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుకు స్పందిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొన్న ఈ ర్యాలీని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ జెండా ఊపి ప్రారంభించారు. బద్వేలు టౌన్లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజలు స్వచ్ఛందంగా సంతకం చేసిన పత్రాలను తరలించే ఈ ర్యాలీలో పాల్గొన్న అనంతరం నేతలు మాట్లాడుతూ ప్రజల ప్రతి సంతకం ప్రభుత్వానికి ఇచ్చే శక్తివంతమైన హెచ్చరిక అని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సేకరించిన 60,000 సంతకాలను బుధవారం R&B గెస్ట్ హౌస్ వద్ద వాహనానికి ఎమ్మెల్యే బుసినే విరూపాక్ష జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజాహితం కాదని విమర్శించారు. మాజీ సీఎం జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడేందుకు ప్రజలు ఆందోళనకు పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎక్కడా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే ఇక ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. చుప్పగిరి మండలం నగరడోన రిజర్వాయర్ పనులను, మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి జయరాముడు మున్నూరు జయరాముడు మంత్రి 5 ఏళ్ళు ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు. మీ పార్టీలోనే ఎమ్మెల్యే ఆయన అడగండి అయ్యా. నేను జడ్పీడీసీ నన్నుగానే ఆయన నేను జడ్పీడీసీ ఆయనతోనే నన్ను దూరం పెట్టినారు. అసలు ఏ కార్యక్రమం పిల్ల మీకని తెలుస్తుంది. ఎందుకు నా మీద ఆడిపోసుకుంటారు? మీరు ఏమని ఉంటే డెవలప్మెంట్ చేయండి, నేను దాన్ని సహకరిస్తా. మీరు చెప్పిగిరే నాకు చెప్పిగిరే ఏదున్నా కానీ నేను డెవలప్మెంట్ చేయాలి. నాకేమి పదవులు కావాలా, అధికారం కావాలా, నాకేది ఏం లేదు. ఏదన్నా మనం ఏదన్నా బతికింటే ఏదన్నా మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ రాజకీయం వచ్చిన తప్ప నాకు ఇదేమో దీంట్లో సంపాదించుకోవాలా, ఏదన్నా దీంట్లో కొల్లగొట్టుకొని పోవాలా, ఆలూరును ఊడ్చేసి అమ్మేసుకోవాలని మనకి ఎప్పుడు ఉద్దేశం లేదు. నాకేదో దేవుడు ఇచ్చింది రైల్వే ఉంది, మా పిల్లలకి ఏదన్నా ఉన్నా రైల్వే ఉంది, దాంట్లోనే బతుకుతాం మేము. నాకు ఇక్కడ దీంట్లో దాచుకునే మాకు అవసరం లేదు. మీరు ఏమనుంటే తీసుకురాని రోడ్లు నీళ్ళ సమస్య ఉంది మనకి. ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి చాలా మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ మీరు వజ్రాలు వైడూరాలు ఏం చేసే పని లేదు. మీరు నిధులు ఎందుకంటే నేను అంటారు ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేయలేదు. అదే అధికారులు నేనున్నానా, జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నారా, మీ చంద్రబాబు ఉన్నారా? నాకేందో సార్ 1 సంవత్సరం ఏమన్నా రూపాయలన్నా ఒక పని కొట్టుకునే రూపాయి నాకు ఇచ్చినారా? సిప్పిగిలో మా ఊర్లో ఏదైనా సీసీ రోడ్డు మేము వేస్తామంటే అదిగా నీలా. అలాంటిది ఈరోజు మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా మాట్లాడద్దండి. మీకు ఏమున్నా కానీ ఖచ్చితంగా నేను సహకరిస్తా. నా లెటర్ ప్యాడ్ మీకు ఏమైనా అవసరమైతే నేను ఇస్తా. నా లెటర్ ప్యాడ్లు కావాలంటే ఇస్తా. నేను ఆలూరుని ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే చేయండి.
రోడ్లు తీసుకోండి, నిధులు తీసుకోండి, చంద్రబాబు పోయి కొట్టాడండి. మా ఆలూరు వెనక పడిపోయింది దానికి చెప్పండి, అది చెప్పండి తప్ప వాళ్ళతో ప్రెస్ మీట్ మాట్లాడించేది ఈ ఎన్నికలతో అవన్నీ పెట్టుకోద్దండి. ఎందుకు చీప్ పార్ట్ అది, చీప్ ట్రిక్లు చేయొద్దండి. ఏమన్నా ఒరిజినల్ రాజకీయం చేయండి, మీరేమన్నా డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్కి మీరు సహకరించుకుంటే అప్పుడు నేను మాట్లాడండి, అంతే తప్ప వేరే మాట్లాడొద్దండి. అవసరం లేదు. ఎన్నుకునేతో ఎన్నుకునే మాట్లాడితే దానికి అర్థమేముంది? మాట్లాడితే అవసరం లేదు. నేనేమన్నా నన్ను అడగండి, నేను ఏమైనా కావాలంటే నా లెక్క పేరు ఏమకాలంటే దానికి నేను చేస్తా, నేను ఇస్తా, నా లెక్క పేరు నేను ఇస్తా. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నా తమ్ముళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం తాగిన తర్వాత ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా అన్న కళ్యాణ్, తమ్ముడు శ్రీను, తల్లి లతలపై కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడిన తల్లి కొడుకులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తమ్ముడు శ్రీనివాస్ స్వగ్రామానికి వచ్చానని, అన్న మాపై హత్యాయత్నం చేస్తున్నాడని డయల్ 100కు చేయగా గంట తర్వాత ఇద్దరు పోలీసులు వచ్చారు అని బాధితుడు వాపోయాడు. మాకు అక్కడ లాస్ట్ పెద్దమ్మ టెంపుల్ అని ఉంటుంది, ఆడి నుంచి లొల్లి చేసుకుని ఎలక్షన్లు ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఎలక్షన్లకే మాకు పార్టీ ఉంది పోతున్నాం అని చెప్పారు. మా ఇంటికాడ పట్టణాలు వేసుకుంటారు, మా ఇంటి వెళ్ళిపోరు, మేము ఆడనే ఉన్నాం. దేవునికి చేసుకుంటారు, మేము ఆడనే ఉన్నాం. ఇక ఆడ ఇంకా దేవుడు సుఖం రాలేదు, లొల్లైతే అని పిలిచే వరకు పోయితే ఏమైందంటే నీకు తెల్లాలని ఇద్దరు దొబ్బేసినారు. తెల్లదమ్మా అని ఆయన దొబ్బేసి శ్రీనివాస్ కొట్టిన పేరుంది మ్యాట్ని కళ్యాణ్ మామ ఏడ్చిండు. అలా మామ అల్లుడు ఇద్దరు వాళ్ళు చేసారు, కత్తితో ఓడిచింది సార్. చూసి చేస్తారు మీరు, అది చూసి కదా కత్తితో దేని దగ్గర తెలుస్తుంది కదా. మామ అల్లుడు ఇద్దరు కలిసి చేసారు సార్. బిఫోర్ గొడవలు ఉండే, ల్యాండ్ విషయంలో బిఫోర్ గొడవలు ఉండే, మన హౌస్ విషయంలో బిఫోర్ గొడవలు ఉండే. సో దాని గురించి నేను అదే గొడవ అవుతున్నా, వెళ్ళిపోయినా కరీంనగర్ వెళ్ళిపోయినా, ఆడ వర్క్ చేసుకుంటున్నా. సో ఇది అదే కడుపులో పెట్టుకుని చేసి వాళ్ళ మామ వారి మ్యారేజ్ అయింది అన్నకు, వాళ్ళ మామ వాళ్ళు చేపించేది ఇది వాళ్ళ మామ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. మెడికల్ కళాశాలను పరిశీలించి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యార్థులకు వైద్య విద్య చేరువ చేయాలనే లక్ష్యంతో ఆనాటి సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలోనూ మెడికల్ కాలేజీ మంజూరు అయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలలో ముందడుగు పడ్డం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా మంచి లక్ష్యంతో మొదలుపెట్టిన మెడికల్ కళాశాల పనులు ముందుకు వెళ్లడం లేదు. కళాశాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. Different generation from what you are actually, honestly, completely, because your mind or your brain has evolved differently from us. Am I right? When all of you got your phones when you are 4 or 5 years old. అంటే మీకు కదా మీ ఇంట్లో ఉండే కదమ్మా, ఇంట్లో లేకుండా నా ఫోన్లో ఇదేంటి ఆల్మోస్ట్ 75% గర్ల్స్ అండ్ 25% బాయ్స్, ఆర్ ఇస్ ఇట్ మోర్ దెన్ దాట్? మోర్ దెన్ దాట్? వండర్ఫుల్. ఎనీవేస్, సో ఎనీవేస్, I mean, when we went to medical school, when I went to medical school, that's back in 93-94, I joined my medical college. You know how many medical colleges are in Telangana? 10. I wish. Perfectly said. There were only 3 medical colleges. Okay? When I went to medical college, Chepamma, what's the name? Usmania, which was built in 1850. The Nawab built it. Then was Gandhi, which a private organization built it, became government later on. Then was again a trust built it and became a government one later on. So there were only 3 medical colleges. Aren't you guys blessed? Don't you belong to different world? You are much more blessed than others. Mirandaru. ఎందుకు చెప్పనా, అప్పటి నుంచి ఇప్పుడు మధ్యలో మెడికల్ కాలేజ్ రాలేదు, మళ్ళీ మీకోసమే వచ్చినాయి. అంతేనా కదా? మళ్ళీ మీకోసమే వచ్చినాయి మెడికల్ కాలేజ్. They are the only state in the country which has 33 new medical colleges built in all the district headquarters. Only state in the country. So, మీరందరూ you are ఇంతమంది చెప్తా ఉన్నా మీకు, అది మీ అందరికి తెలుగులో మీరు నేర్చుకోవాలి. మేము చిన్నప్పుడు తెలుగులో చదువుకుంటుండే, అశోకుని యుగము స్వర్ణ యుగం అని చదువుతుండే మేము అందరం. You all know Ashok Chakravarti, you all know, right? Ashokani Yugam, Swarna Yugam Andru. So it's a golden period of, our country whenever, right?
and then అశోకుడు చెట్లు నాటిన. You guys didn't learn that? అరే మాకు ఇలా గుర్తుంది, మాకు చిన్నప్పటి నుంచి అశోకుడు చెట్లు నాటిన ఉందా, కొందరు అమ్మాయిని చదివినారు అక్కడ. యా గుడ్, దట్స్ నైస్. సో యు ఆర్ ఆల్సో, మీకు అర్థమైందా, మీరు కూడా స్వర్ణయుగంలో ఉన్నారు. అర్థమైందా? You are born after power came, you are born after water came, you are born after medical colleges వచ్చినాయి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా హెచ్ఎంఎస్ ఏరియా ప్రెసిడెంట్గా బెడ్డల విజయ్ కుమార్ను నియమించినట్లు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. కేంద్ర మంత్రి ఏరియా హెచ్ఎంఎస్ ఆఫీసులో జరిగిన సమావేశంలో సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం అధ్యక్షుడు బెడ్డల విజయ్ కుమార్ మరియు నాయకులు పుల్లూరు మహేష్లు హెచ్ఎంఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మందమరి ఏరియాలో హెచ్ఎంఎస్లో బలోపేతం చేస్తామని, రానున్న ఎన్నికల్లో మందమరిలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. అతనిపైన నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రియాజ్ అహ్మద్ మరియు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వస్తున్నారు, భూ విధ్వంసం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ లో మైన్లు ఉన్నప్పుడు సస్య సామరంగా ఉన్నది. అండర్ గ్రౌండ్ లో ఉన్న నీళ్లతోటి పొలాలు పండినాయి, నీళ్లున్నాయి, చెర్లు నిండి ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ వచ్చినాక దద్దరిల్లింది, గాలి లేదు, నీరు లేదు, ఎండ వాన ఏది వస్తలేదు. సింగరేణి సంస్థను పరీక్షించుకోవడానికే హెచ్ఎంఎస్ ఉన్నది. సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలి. సింగరేణి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముడుపోకుండా అడ్డుకోవడానికే హెచ్ఎంఎస్ పనిచేస్తుంది. అందులో భాగంగానే మందమరి ఏరియాలో నుండి మేము మా ఉద్యమాన్ని, మా ఆర్గనైజేషన్ను మొదలు పెడుతున్నాం. ఈరోజు మందమరి ఏరియా అడాక్ కమిటీ వేస్తున్నాం. జనవరి నెలలో ఫుల్ ప్లేజ్ కమిటీ ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్లు, సెంట్రల్ కార్యవర్గం ఉంది ఇక్కడ, సెంట్రల్ కార్యవర్గం, బ్రాంచ్ కార్యవర్గం. ప్రతి మైన్కు పోయి ఫస్ట్ మన యూనియన్ నిర్మాణం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో కొట్లాడాలి, గుర్తింపు సంఘాలతో కొట్లాడాలి, దొంగలతో కొట్లాడాలి. దానికోసమే హెచ్ఎంఎస్ ఇవాళ ఆర్గనైజేషన్ చేసి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 27వ తారీఖు డిసెంబర్ నాటికి ఖేల్ కదం దుకాన్ బంద్, ఐఎన్టీసీ, ఏటీసీ రికగ్నైజేషన్ ఖతం అయిపోతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో 153 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులు 6 ఏకగ్రీవం కాగా మిగిలిన 147 గ్రామ పంచాయతీలకు అదేవిధంగా 882 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 6:30 నుండే జనాలు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంపద పెంచి జీతాలు అడగండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలిసి పనిచేసే సత్ఫలితాలు, సీఎం చంద్రబాబు. ఏఐ రేసులో వినియోగ దేశాల విజేతలు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.